అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం వర్లి గ్రామంలో చిరుత హల్చల్ చేసింది. గ్రామ ప్రజలు చిరుతను చూసి భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు చిరుత సంచరించిన ప్రాంతాన్ని పరిశీలించి టపాసులు కాల్చారు. దీంతో చిరుత మళ్లీ రాకుండా ఉండే అవకాశం ఉందని అటవీశాఖ అధికారులు తెలిపారు. అలాగే గ్రామంలో అధికారులు గస్తీ నిర్వహించారు. నిన్న చిరుత ఓ కుక్కను చంపినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో 2 పెద్ద చిరుతలు 2 చిరుత పిల్లలు ఉన్నట్లు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలాగే 4 రోజుల క్రితం 4 దూడలను చిరుత చంపినట్లు గ్రామస్తులు తెలిపారు. రైట్, చిరుత సంచారంపై అధికారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? డీటెయిల్స్ మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు. జగదీష్. అరుణ, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం వర్లి గ్రామంలో చిరుతపులు 2 రోజుల నుంచి కూడా సంచరిస్తున్నట్టు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 2 రోజులుగా కూడా చిరుతపులు 2 పిల్లులు 2 పెద్ద పుల్లు సంచరిస్తున్నా కానీ అధికారులు ఎవరు చర్యలు తీసుకోవట్లేదని కూడా గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. నిన్న రాత్రి నుంచి కూడా గ్రామస్తులు గస్తీ నిర్వహించే గ్రామస్తులతో పాటు అధికారులు అటవీ శాఖ అధికారులు వచ్చి అక్కడ గస్తీ నిర్వహించారు. ఇప్పటి వరకు చిరుతపులు అయితే ఎక్కడ వాళ్ళకి ఆనవాళ్ళు కనపడలేదు. వాళ్ళు చిరుతపులు సంచరించిన ఆ కాళ్ళు అజ్జులు కూడా గుర్తుపడ్డారు. ఇక్కడ అడవి ప్రాంతంలో కొండలో ఊరి గ్రామానికి దగ్గరలో ఉన్న అటవీ ప్రాంతంలోనే చిరుతలు ఉన్నట్టు కూడా గ్రామస్తులు చెప్తున్నా కానీ అధికారులు మాత్రం చిరుత ఆనవాళ్ళు గుర్తించాము, చిరుత మాత్రం ఇప్పటికీ కనపడలేదు. కానీ అక్కడ గస్తీ నిర్వహిస్తున్నాము, అధికారులు అటవీ శాఖ అధికారులు పెట్టి గస్తీ నిర్వహిస్తాం. దాంతో పాటు కూడా రాత్రంతా కూడా గ్రామస్తులు మేలుకొని టపాసులు కలిసి పుల్లులు రాకుండా అక్కడ రాత్రంతా మేలుకున్న పరిస్థితి అయితే కనపడింది. ఇప్పటి వరకైనా అధికారులు కలిసి అక్కడ వల వేసి బుల్లు ఖచ్చితంగా గ్రామంలో రాకుండా అరికట్టాలని కూడా గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడింది. అటవీ శాఖ అధికారులు మాత్రం మేమైతే అక్కడ నుంచి నిన్న రాత్రి నుంచి కూడా మేము కూడా గ్రామస్తులతో పాటు పులుల కోసం వేట కొనసాగిస్తున్నాం. కానీ పుల్లు ఎక్కడ కనపడలేదు, ఎక్కడో అటవీ ప్రాంతంలో లోపల దాక్కున్నట్టు ఉన్నాయి. అవి దానికోసం వాళ్ళు కూడా ఏర్పాటు చేస్తాం. త్వరలోనే పులులను పట్టుకొని మళ్ళీ అటవీలోకి పంపించే ప్రయత్నం చేస్తామంటూ కూడా అటవీ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పొచ్చు. ఓకే జగదీష్, థ్యాంక్ యూ.